హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 50,363 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఒక అప్ సైడ్ మూమెంటం కాదు, రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి అయితే వెళ్ళటానికి స్టార్ట్ అయింది. ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి రెండు పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి, మార్కెట్ 120 డిగ్రీలో మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంటే మాత్రం మన డైరెక్షన్ చేంజ్ అయ్యే అవకాశం మార్కెట్లో ఉంది. ఇన్ కేస్ అలా కాకుండా మన సెకండ్ పాయింట్లో మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ 90 డిగ్రీలో కానీ 60 డిగ్రీలో కానీ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వెళ్ళకూడదు. ఈ 60 డిగ్రీలో 90 డిగ్రీలో మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు వాలటైలిటీగా వెళ్ళుద్ది మార్కెట్, ఓకేనా. అలా కాకుండా 120 డిగ్రీలో మార్కెట్ వెళ్తే మాత్రం మూమెంటంతో వెళ్తుంది మార్కెట్ అప్ సైడ్ మూమెంటం. 120 డిగ్రీలో వెళ్ళి మార్కెట్ క్లోజ్ అయితే మాత్రం బేసిక్గా మార్కెట్లో చేంజెస్ అయితే వాల్యూమ్ చేంజెస్ జరుగుతాయి. మార్కెట్ మళ్ళీ ఒక ట్రాక్లో పడే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రజెంట్ ఇప్పుడు ఇన్ కేస్ మార్కెట్లో 90 డిగ్రీలో 60 డిగ్రీలో కానీ 90 డిగ్రీలో వెళ్తే మాత్రం మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వెళ్తున్నట్టు వెళ్ళి 69 వాలటైలిటీకి వెళ్తుంది. వాలటైలిటీకి వెళ్ళి మళ్ళీ సడన్గా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం మార్కెట్లో ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ప్రజెంట్ అయితే ఈ లెవెల్ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ప్రజెంట్ అయితే విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఉంది. ఒక సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ వీక్గా ఉంది. దీంతో కంపేరింగ్ చేసుకుంటే మాత్రం ఇది చాలా వీక్గా ఉంది, ఇది స్ట్రాంగ్గా ఉంది. సో ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్, సపోర్ట్ లెవెల్ వీక్గా ఉంది అంటే మాత్రం మార్కెట్లో మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉంది అని చెప్పి మనకి ముందుగానే వాల్యూమ్ చెప్తుంది. అదేవిధంగా మా వాల్యూమ్ కూడా అదేవిధంగా మనం చెప్తుంది అన్నమాట. సో అదేవిధంగా మార్కెట్ పడుతున్నప్పుడు, ఎందుకంటే ఇది ఒకవేళ సపోర్ట్ లెవెల్ కూడా స్ట్రాంగ్గా ఉండి రెసిస్టెన్స్ జోన్ కూడా స్ట్రాంగ్గా ఉంటే మనకి ఈ డైరెక్షన్లోనే మార్కెట్ గత కొన్ని రోజులుగా ఉండిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఇది సపోర్ట్ లెవెల్ కింద సపోర్ట్ లెవెల్ వీక్గా ఉంది అంటే, వీక్ సపోర్ట్ లెవెల్ ఉంది అంటే మార్కెట్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఉంది అని ఒక సినారియో ఉంది. రెండోది, మార్కెట్ పడుతున్నప్పుడు ఈజీగా ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుంది, ఎందుకంటే వీక్ సపోర్ట్ లెవెల్ కాబట్టి దీని ఇంపార్టెన్స్ ఇవ్వదు. మార్కెట్ పడుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు మాత్రమే కొద్దిగా వాలటైలిటీతో పెరుగుతుంది. అది కూడా మార్కెట్ 60-90 పెరిగినప్పుడు వాలటైలిటీతో వెళ్ళుద్ది కాబట్టి ఆ వెళ్తున్నప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుద్ది. పడుతున్నప్పుడు అయితే వర్కౌట్ అవుతుంది వీక్ సపోర్ట్ లెవెల్ కానీ వీక్ రెసిస్టెన్స్ లెవెల్ కానీ, ఓకే. మన వీక్ సపోర్ట్ లెవెల్ వీక్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తే కూడా మనం తెలుసుకునే అవసరం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఇంట్రాడే బేసిక్ కావచ్చు, హోల్డింగ్ పర్పస్ కావచ్చు. సో అయితే మనం ఒకసారి ఇంట్రాడే బేసిక్ చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం మనకు సపోర్ట్ లెవెల్ ఇంట్రాడే బేసిక్లో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ అయితే మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంది. చూడండి, ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ అప్ సైడ్కి అయితే ప్రజెంట్ అయితే హోల్డ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే రెసిస్టెన్స్ జోన్ మాత్రం ఈ లెవెల్ దగ్గర అయితే ప్రజెంట్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేసుకుని ప్రజెంట్ ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ఉందన్నమాట. అంటే మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుని ప్రజెంట్ అయితే ఉంది. రేపు మార్కెట్ ఒక డైరెక్షన్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా 120 డిగ్రీలో అయితే టోటల్గా చేంజ్ అయిపోద్ది. లేదు మన మార్కెట్ వాలటైలిటీకి వెళ్తే మాత్రం ఒక అప్ సైడ్ మూమెంట్కి వెళ్ళి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది. సెల్లింగ్లోనే మనకి ఈ వాలటైలిటీ వెళ్ళినప్పుడు మనకి ఆప్షన్లో స్టాప్ లాస్లు వీక్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ మన ఇంపార్టెంట్గా మనం చూసుకుంటే మాత్రం వీక్లీ ఎక్స్పైరీలో అంటే చాలామంది 100, 150, 200 లేకపోతే 180, 200 100, 80 రూపాయలు, 90 రూపాయలు స్ట్రైక్ ప్రైస్లో కొంటుంటారు కదా ఆప్షన్స్. అలాంటి వాడికి ఈ వాలటైలిటీతో ఈజీగా స్టాప్లెస్ హిట్ అయిపోతుంటాయి అన్నమాట, చాలా ఈజీగా అయిపోతాయి. సో అదేవిధంగా 200 కానీ 250 కానీ 300 స్ట్రైక్ ప్రైస్లో బై చేసిన వాళ్ళు స్టాప్ లాస్ అంత త్వరగా హిట్ అవ్వవు, కొద్దిగా మార్కెట్ డైరెక్షన్లోనే వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో ఇది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, అదేవిధంగా ఇది రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది. మార్కెట్లో ఇదేదో డైరెక్షన్ చేంజ్ అదే వెళ్ళాలి, మార్కెట్కి మూమెంటం రావాలంటే అప్ సైడ్ మూమెంటం వెళ్తున్నప్పుడు మార్కెట్ వాలటైలిటీకి వెళ్తుంది. సో మధ్యలో కొద్దిగా మూమెంట్ అదే మనకి మార్నింగ్ సెషన్లో ఒక మూమెంట్ వస్తే తర్వాత అక్కడి నుంచి మూమెంట్ ఆగిపోద్ది అనమాట. ఇన్ కేస్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు మార్కెట్ కింద డౌన్ సైడ్ స్పీడ్ మూమెంట్ వచ్చే అవకాశం మార్కెట్లో కనబడుతుంది.
సో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్, ఇది ఇంట్రాడే బేసిక్లో మాత్రం ఉపయోగపడేది ఫ్రెండ్స్, హోల్డింగ్ పర్పస్ కాదు. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయితే చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 23,453 దగ్గర అయితే పాయింట్ల దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీలో మనకి ఇక్కడ మాత్రం 2 పాయింట్లు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. సో మార్కెట్ ఎందుకు వాల్యూమ్ మెల్లమెల్లగా కొద్దిగా త్వరలో బుల్ మార్కెట్ రావడానికి వాల్యూమ్ మెల్లగా జనరేట్ అయితే చేసుకోవడానికి రెడీ అవుతుంది మార్కెట్. ప్రజెంట్ అయితే బుల్ కాదు, బుల్ అంటే రేపు ఎల్లుండి నుంచి వచ్చేయడం కాదు, కొంత టైం పడుతుంది. సో మార్కెట్లో ఆల్రెడీ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పాను. సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ అయితే ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఈ లెవెల్కి అయితే మనకి ఉంది కాబట్టి రెసిస్టెన్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంట్రాడే బేసిక్లో మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా హోల్డింగ్ పర్పస్ రెసిస్టెన్స్ లెవెల్, హోల్డింగ్ పర్పస్ సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒకవేళ బుల్ బ్యాక్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందా లేదా అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ ఈ సపోర్ట్ లెవెల్ తీసే పద్ధతి కాదు ఇది. ఇది సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది కదా, ఇప్పుడు రెసిస్టెంట్గా మారుతుందంటే ఇది రెసిస్టెంట్గా మారే ఛాన్స్ అయితే లేదు ప్రజెంట్. ఎందుకంటే వాల్యూమ్ ప్రకారం, అనాలిసిస్ ప్రకారం, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే మాత్రం తీసే ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ని ఇది ఈజీగా తీసే పద్ధతి కాదు. మన బ్యాంక్ నిఫ్టీ చూస్తుంటే మల్టిపుల్ టైం హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసింది. ఆ తప్పలో మనం నిఫ్టీ బ్రేక్ చేయాలి తప్ప కానీ డైరెక్ట్గా బ్రేక్ చేయడం కాదు. ఇక డైరెక్ట్ కొద్దిగా బ్రేక్ హైయర్ హైస్ ఫార్మేషన్ చేసుకుంటే తీసిన తప్ప కానీ మార్కెట్ పర్ఫెక్ట్గా ఈ లెవెల్ తీయలేదు. అంటే మనకి టెక్నికల్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం, టెక్నికల్ అనాలిసిస్ కానీ మనకి వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం మళ్ళీ మార్కెట్లో ఒక బుల్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఈ లెవెల్ని సపోర్ట్గా మార్చుకునే అవకాశం ఉంది అని కూడా ప్రజెంట్ నిఫ్టీ మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది. సో అయితే మనకి ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుని యూటర్న్ తీసుకుంటుందా, లేని పక్షంలో మార్కెట్ డైరెక్ట్గా సెల్లింగ్ జరిగితే మాత్రం 23,000 దగ్గర నియర్ ఈ దగ్గర నుంచి అంటే 23 నుంచి మనకి కొద్దిగా 100 పాయింట్లు డౌన్ కూడా వచ్చు, 100-200 పాయింట్లు నో ప్రాబ్లం. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ డెఫినెట్గా మనకి అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిఫ్టీ. ఓకేనా, ఇది పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకుని. అదేవిధంగా మనకి ఇంట్రాడే బేసిక్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్ బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్ బేసిక్లో మనం చూసుకుంటే మనకి నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ని ఈ లెవెల్ని బేస్ చేసుకుని ఒక గత 2 రోజుల ప్రజెంట్ అయితే ఉంది. రెసిస్టెంట్ లెవెల్ కూడా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ ఫార్మేషన్ చేసుకుని ప్రజెంట్ అయితే మార్కెట్ రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఇది ఇంట్రాడే బేసిక్లో రేపు మార్నింగ్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వచ్చు, లేదంటే మార్కెట్ ఈ లెవెల్లోనే ఉంది అంటే మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ని మనకి నియర్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక వెళ్ళే పాసిబిలిటీ ఉంది అని చెప్పి మనకి ఒక సినారియో చెప్తుంది మార్కెట్. సో అదేవిధంగా మన రెసిస్టెంట్ లెవెల్ కదా, ఈ లెవెల్ కూడా ఇంట్రాడే బేసిక్లో వచ్చేసి ఈ 2 కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఇంట్రాడే బేసిక్లో తప్ప కానీ హోల్డింగ్ పర్పస్ కదా. అంటే మనకి ఇంట్రాడే బేసిక్లో అంటే ఓ 30 రూపాయలు 40 రూపాయలు క్యాప్చర్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం అనమాట. ఓకేనా, సో అంతగానే ఎక్కువ వస్తే మరీ మంచిది. సో డౌన్ఫాల్ కూడా మనకు సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ డైరెక్షన్లో మార్కెట్ ఒకవేళ చేంజ్ అయితే మార్కెట్ రేపు ఏ విధంగా చేంజ్ అవుతుంది, గ్యాప్ డౌన్ ద్వారా చేంజ్ అవుతుందా, గ్యాప్ అప్ ద్వారా చేంజ్ అవుతుందో మనం వెయిట్ చేయాలి. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మార్నింగ్ సెషన్లో సెల్లింగ్ వచ్చినా సరే తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఒకసారి బయింగ్ వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. బయింగ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కాదు, కొద్దిగా అడ్జస్ట్మెంట్ ప్రకారంగా అప్సైడ్ మూమెంట్ ఉంది. మనకి ఏదైనా సరే మార్కెట్ చేంజెస్ అవ్వాలి అంటే మార్కెట్ ఇందా చెప్పినట్టుగా 120 డిగ్రీలో వెళ్ళాల్సిన అవసరం ఉంది, లేదంటే ఒక హైయెస్ట్ వాల్యూమ్తో మనకి క్రియేట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి వెళ్తానికి ప్రజెంట్ వాల్యూమ్ని జంప్ చేసుకుంటుంది తప్ప కానీ పర్ఫెక్ట్గా వాల్యూమ్ అయితే రాలేదు మార్కెట్లో, పర్ఫెక్ట్ వాల్యూమ్ రాబోతుంది. సో మనకి ఇక్కడ 2 పాయింట్లు ఉన్న 2 పాయింట్లు కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఆ 2 పాయింట్లు కూడా నిఫ్టీ మనం ప్లే చేసుకోవాల్సి వస్తే అవసరం ఉందన్నమాట. అది ఇండియన్ బేసిక్లో కావచ్చు, హోల్డింగ్ పర్పస్ కూడా కావచ్చు. ఓకేనా, సో మనకి రెసిస్టెంట్ లెవెల్ ఇదో రెసిస్టెంట్ లెవెల్, ఇదో సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. సో ఇది మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.